హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గొప్పలంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. రిషి మరియు వసుధర గురించి అయితే మాట్లాడేసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూసేయండి. అయితే రిషి మరియు వసు కూడా కొత్త సీరియల్తో రావాలని ఫ్యాన్స్ అయితే ఎంతగానో కోరుకుంటున్నారు. వాళ్ళ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో ఉంటాయి కదా, వాటి కింద కామెంట్స్ అయితే షేర్ చేస్తారు. రోజు కూడా మీరు కొత్త సీరియల్తో రావాలి అంటూ కూడా రోజు అయితే కామెంట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఫ్యాన్స్. అయితే గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసు నిండు మనసులో అనే సీరియల్ ద్వారా మా టీవీలోకి రాబోతున్నారు అంటూ అప్పుడు చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. అయితే ఆ న్యూస్ అయితే ఫేక్ అని మనకైతే తెలిసిపోయింది. ఎందుకంటే అదే సీరియల్ పేరుతో వేరే నువ్వు నేను ప్రేమ సీరియల్లోని హీరోయిన్ మరియు కృష్ణ ముకుంద మురారి సినిమా సీరియల్లోని హీరో వీళ్ళిద్దరు కాంబోలో నిండు మనసులో అనే సీరియల్ అయితే రాబోతుంది. డైరెక్టర్ అయితే కుమార్ పంతం గారు. చాలామంది అనుకున్నారు కదా కుమార్ పంతం గారు డైరెక్టర్ కదా, సో రిషి వసు వస్తారేమో అని అనుకున్నారు, కానీ లేదు, ఈ న్యూస్ అయితే ఫేక్ అనమాట. రిషి వసు అయితే ఈ సీరియల్లో హీరో హీరోయిన్గా లేదు, వేరే హీరోయిన్ అయితే వచ్చారు. ప్రోమో కూడా రిలీజ్ అయిపోయిందనమాట. సో ఇది ఫేక్ అని మనకైతే బాగా అర్థమైపోయింది. సో ఇది పక్కన పెట్టేస్తే రాధేశ్యామ్ అంటూ అప్పుడు వేరే హీరోయిన్ మరియు వసుధర వస్తున్నారంటూ వేరే న్యూస్ కూడా స్ప్రెడ్ అయిందనమాట సోషల్ మీడియాలో బాగా. కానీ ఇప్పుడు ఈ న్యూస్ ఫేక్ కదా, సో మేబీ ఆ న్యూస్ కూడా ఫేక్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ న్యూస్ ఫేక్ కాకపోతే నిండు మనసులో అనే సీరియల్కి ముందే రాధేశ్యామ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసి అది ఎవరో ఫ్యాన్స్ లేదా వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసి ఉంటారు ఆ బ్యానర్ని. సో ఆ పోస్టర్ అయితే ఇప్పుడు ఫేక్ అని అర్థమైపోయింది. రిషి వసు కాంబోలో సీరియల్ అయితే తప్పకుండా వస్తుంది, కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో లేదా మే ఫస్ట్ వీక్లో వీళ్ళ సీరియల్ అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు వీళ్ళ గురించి, వీళ్ళ సీరియల్ గురించి, రిషి వసు సీరియల్ గురించి అప్డేట్ రావడానికి కాస్త టైం అయితే పట్టొచ్చు. సో ఈ ఫేక్ న్యూస్లో అయితే ఎవరు స్ప్రెడ్ చేయొద్దు, ఎవరు నమ్మొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.